అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ రహదారి 216 ఈ నిర్మాణంపై బాధితుల ఆందోళన కొనసాగుతోంది. అమలాపురం, రావులపాలెం రహదారిని కలుపుతూ చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించిన వారు రహదారి అలైన్మెంట్ను మారుస్తూ సామాన్యులకు నష్టం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పల్వేలు పీజీ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తాను. నా పేరు డాక్టర్ పద్మనాభం అండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు కాకుండా కాలేజీ మధ్యగా బిల్డింగ్ని తాక్కుంటూ అలా హైవే ప్రతిపాదన ఇచ్చారు. అసలు అలైన్మెంట్ ఎలా తీసుకున్నారో, ఎప్పుడు సర్వే చేశారో కూడా కాలేజీ కాలేజీ పీజీ కాలేజీ నడుపుతున్న మాకు కూడా తెలియదు. అది ఎప్పుడు అలైన్మెంట్ తీసుకున్నారో కూడా తెలియదు. అది దీంట్లో అందుబాటులో ఉన్న అలైన్మెంట్ చూసిన దాని ప్రకారం అది ఏమైందంటే బిల్డింగ్ కాలేజీని తాకుదు హైవే ప్రతిపాదన అయింది. పక్కన రోడ్డు ఒక 150 అడుగులు ఖాళీ స్థలం ఉందంటే రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డును ఆనుకుని 150 అడుగులు లోపలికి వచ్చి బిల్డింగ్ వెనకాల నుంచి కాలేజీ మధ్యలో చేశారండి. ఈ అలైన్మెంట్ కనుక స్థిరపడితే కనుక 7 చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ఏకైక పీజీ కాలేజీ అండి. ఆ పీజీ కాలేజీ నిర్వహించే అవకాశమే లేదండి. ఆ పీజీ కాలేజీ మూతపడే అవకాశం ఉంది. అందువల్ల చుట్టుపక్కల మండలాల్లోని విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ తీవ్ర నష్టం ఏర్పడుతుంది. కాబట్టి అలైన్మెంట్ అనేది ప్రస్తుత రోడ్డును ఆనుకుని వాళ్ళు రోడ్డు నిర్వహించుకున్నట్లయితే నష్ట తీవ్రతను కొంత భాగం తగ్గించి వేరే కొద్ది కష్టసాధ్యమైన కళాశాల నిర్వహించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. అది దృష్టిలో ఉంచుకొని మీరు ఆ కలెక్టర్ గారు సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుని తగిన న్యాయం చేయవలసిందిగా అందరి తరఫున అభ్యర్థిస్తున్నా. కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. డాక్టర్ పద్మనాభం అండి. పల్వేలు నేషనల్ హైవే అమలాపురం టు రావులపాలెం టు అమలాపురం పడుతుందని ఈ మధ్య తెలిసిందండి. రీసెంట్గా 4-5 రోజుల క్రితం. ఇప్పటి వరకు మా రైతులకు కానీ ఎవరికి తెలియపరచలేదు. దానివల్ల రైతులందరూ నష్టపోతున్నాం. రైతులమే కాదండి, అందులో కమర్షియల్ ల్యాండ్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్, కమర్షియల్ ల్యాండ్స్ కలిపి ఈవేళ వెట్ ల్యాండ్ కింద అంటే తడి భూముల కింద నమోదు చేశారండి. అది కూడా ఇక్కడ ప్రసారంలో లేని పత్రికలో వేసి ఆ రైతులకి అందుబాటు లేకుండా చేశారు. అది తర్వాత ఎవరో రీసెంట్గా ఫోన్లో చెప్తే తెలుసుకోవాలని పట్టింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేసారంటండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటో కూడా మా రైతులకు తెలీదు. ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం జరిపించవలసిందిగా, ఇప్పటికే ఉన్న రోడ్డును వదిలేసి పంట పొలాల మీద, ఈ కమర్షియల్ ల్యాండ్ల మీద, ఈ షాపుల మించి వెళ్తున్నారు. ఆ రోడ్ని వినియోగించుకుని చేసుకుంటే ప్రభుత్వానికి కూడా బడ్జెట్ ఖర్చులు తగ్గుతాయి. ఈవేళ ఏదో రేట్లు ఉన్నాయి ఇచ్చేస్తామంటే దాని మీద ఆధారపడి జీవితంలో ఉన్న రైతులు అందరూ రకరకాల వ్యాపారాలు చేసుకుంటా, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటా జరుపుకుంటున్నాం. అదండి. మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? మాది పప్పులవారిపాలెం అండి. పల్వేలు ల్యాండ్ ఉందండి. నా పేరు పప్పుల శ్రీనివాసరావు అండి. పల్వేలులో ఉంది సైటు. దాంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు దాని మీద మా జీవనోపాధి అంతా ఉంది. ఇవాళ నేనే కాదు, చాలా మంది రైతులు ఇలాగే నష్టపోయి రోడ్డుని పడిపోయే పరిస్థితి ఉంది. అంటే మమ్మల్ని ఒక్కనే రోడ్డు మీద ఆడేసి ఏదో డెవలప్ అంటే బాగోదు. రైతుల్ని కొంత ఆదుకుని చేసి రైతుల్ని, పరిశ్రమల్ని, ఈ చిన్న వ్యాపారస్తుల్ని గట్టెక్కించి అప్పుడు దేనికన్నా ఎదరికెళ్తే బాగుంటుంది. ఇంతవరకు ఎవరికీ కూడా మెసేజ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో సర్వే చేసుకుని వెళ్ళిపోయారంట. 2 సంవత్సరాల నుంచి చేసిపోతున్నారంట సర్వేలు. అవి ఎవరికి మాకు తెలియదండి, తెలియపరచలేదు కూడా. మరి ఇలా దౌర్భాగ్యం వెళ్ళిపోవడం అన్నది మాకు బాధే. మేము పిల్లమెడలతో బతుకుతున్నాం. మా జీవితాల మీద మేము ఆధారపడాలి. అదండి. పరిస్థితులు లేవండి, ల్యాండ్ ఇచ్చి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆల్రెడీ 50 అడుగులు పాత రోడ్డు ఉంది. ఆ రోడ్డుని కలుపుకుని 20 అడుగులు 30 అడుగులు పెంచుకుని చేసుకుంటే బాగుంటుందండి. మొత్తం మాకు ఏమి లేకుండా చేసి మాకు డెవలప్మెంట్ అండి.
ఉన్నదంతా పీకేస్తున్నారు, డెవలప్ అంటున్నారు. ఇంక మాకు డెవలప్ ఏముంటుందండి? దాన్ని బట్టి అంత ప్రభుత్వం వారు నిర్ణయించుకుని మాకు ఏదైనా తగిన ప్రతిఫలం చేయవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు, మీరు ఇవాళ కలెక్టర్ గారి కోసం ఏమి ఇచ్చారో అది కూడా ఓకే షూర్. రెడీ సార్, రెడీ. ఇలా చూడండి. మేము పల్లివేల అవిడి గ్రామం నుంచి రిప్రజెంటేషన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చామండి. NH 216E బాధితులం అండి మేము. ఇక్కడ మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదండి. మాకు లేట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది. రేపటితో లాస్ట్ డేట్ మనకి గ్రీవియన్స్ ఇవ్వడానికి. దానికి తగ్గట్టుగా ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఈ రైతుల సమూహం, అలాగే మిగిలిన వాణిజ్యవేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా సమూహంగా వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చామండి. ఆవిడ అడిగిన తర్వాత మేడం గారు అడిగిన తర్వాత మేము ఏం చెప్పామంటే, ఇలాగ మాకు తెలియని పేపర్లో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ లోకల్గా రైతులు కూడా ఎవరో చూడరు. లోకల్గా పబ్లిక్ చూసే పేపర్లు ఏంటంటే కొన్ని పేపర్లు ఉన్నాయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు చూస్తారు. ఈ పేపర్లో ప్రకటన లేదు. అందులోని QR కోడ్లో ఇవ్వడం వల్ల రైతులకు కూడా ఏ విషయం కూడా ఎవరికీ తెలియదండి. ఓకే, రోడ్ డెవలప్ చేస్తుందని ఒక ఉద్దేశంలో మంచి ఉద్దేశం అనుకుంటారు, కానీ ఎంతమంది దీనివల్ల బాధితులు ఉంటున్నారు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది కలుగుతుంది అన్నది కూడా ఎవరు కూడా శాస్త్రీయంగా టెక్నికల్గా దీన్ని ఎవరు కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా సర్వే చేసి ప్రతిపాదన చేశారండి. దీనివల్ల చాలా ఆర్థికంగా చాలామంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎంతో దాన్ని నమ్ముకుని ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పీజీ కాలేజ్ మండలానికి ఉన్న ఒక ఏకైక పీజీ కాలేజ్ పల్లివేల్లో ఉన్నదండి. ఆ కాలేజీ మధ్యలో నుంచి కూడా రోడ్డు వేయడానికి ప్లాన్ చేశారండి. దానివల్ల చాలామంది విద్యార్థులు, విద్యావేత్తలు, ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చాలా లాస్ అవుతుంది. దాని దృష్టిలో కూడా పెట్టుకుని పీజీ కాలేజ్ కళాశాల దృష్టిలో, అలాగే వేద పాఠశాల మోడేకూరులో వేద పాఠశాలలో కూడా అది డ్యామేజ్ జరగడానికి ఉందండి. అలాగే చాలా ప్రభుత్వ శ్మశానాలు కానీ లేకపోతే ప్రైవేట్ దేవాలయాలు కూడా చాలా మటుకు లాస్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్తున్నారు, కానీ ఉన్న గ్రీనరీని తీసుకొచ్చి దాన్ని బ్రౌన్ ఫీల్డ్ కింద మార్చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే చేయడం అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అంచేత దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీన్ని ఆలోచన చేసి అందరికీ సమన్వయం చేయగలరని మేము అందరం భావిస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ 50 అడుగుల రోడ్డు పక్క నుంచి వెళ్ళడం వల్ల కూడా గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడున్న వాళ్ళ ప్లాన్ ప్రకారం చూస్తే 2 కాలువలు ఉన్నాయండి, పెద్ద కాలువ, చిన్న కాలువ. ఆ మధ్య 2 కాలువల నుంచి ఈ రోడ్డు వేయడం వల్ల రేపొద్దున రైతులు ఏదైనా పని చేసుకోవాలంటే హైవే దాటాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మాకు కాంపెన్సేషన్ కన్నా మాకు న్యాయం కన్నా జరగాలండి. గట్టిగా మా న్యాయం జరిగి అందరికీ కూడా సమన్వయం జరగాలి. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. అందరికీ కూడా లబ్ధి చేకూర్చేటట్లుగా ఉండాలి. విద్యార్థులు కానీ, పాఠశాలలు కానీ, పరిశ్రమలు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది జరగకుండా ఉండేటట్లు ఇళ్ల స్థలాలు దాన్ని నమ్ముకొని చాలామంది ఉంటారు. అది అమ్ముకొని ఏదో పెళ్లి చేసుకోవాలనుకుంటారు, లేకపోతే ఇంకోటి చేసుకోవాలనుకుంటారు. ఆ ఇళ్ల స్థలం పోయిందంటే రేపొద్దుట వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతారు? ఓల్డేజ్ పీపుల్ ఉంటారండి. ఓల్డేజ్ పీపుల్ దాని మీద బతుకుతారు. అది కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. మీరు అందరూ ఆలోచించి, మీరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా, జర్నలిస్టులు కూడా, వీళ్ళందరూ కూడా మీరందరూ మాకు సహకరించి దీని తరపున మీరు పోరాడతారని మేము కూడా మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.